మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హలో హాయ్ నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ విజయ్ కుమార్. అన్నమయ్య జిల్లాలో ఈరోజు ఒక అద్భుతమైనటువంటి సన్నివేశం అయితే మనకు ఇక్కడ కనపడుతోంది. హార్స్లీ హిల్స్ అటవీ ప్రాంతంలో పునుగుపిల్లి యొక్క సంచారం అయితే అక్కడ ఉన్నటువంటి స్థానికులందరినీ కూడా చాలా ఆశ్చర్యానికి వ్యక్తపరిచేటువంటి సందర్భం అయితే ఇక్కడ మనకు కనపడింది. అంటే పునుగు పిల్లల్లో దాదాపుగా 38 రకాల పునుగు పిల్లలు ఉన్నాయి. ఈ యొక్క శ్రీవారి సేవలు అంటే శ్రీవారి అభిషేకానికి, తిరుమలలో వెలిసినటువంటి శ్రీవారి అభిషేకానికి గాను ఈ యొక్క పునుగుపిల్లి తైలాన్ని వాడడం విశేషంగా చెప్పుకుంటారు. ఈ యొక్క పునుగుపిల్లి ఏదైతే ఉందో ఇది యొక్క శ్రీగంధం చెట్టు, అదేవిధంగా ఎర్రచందనం చెట్లపైన ఈ యొక్క తన శరీరాన్ని రుద్ది కొద్దిసేపు రుద్దిన తర్వాత అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. అక్కడ వెళ్ళిపోయిన తర్వాత ఆ యొక్క ప్రాంతం అంతా కూడా ఒక తైలాన్ని అదంతగా అదే దానంతటిగా అదే రిలీజ్ చేసేటువంటి సందర్భం కూడా మనకు అక్కడ క్లియర్గా కనపడుతుంది. ఆ తైలాన్ని శ్రీవారి అభిషేకంలో కూడా వాడతారని చెప్పేసి కూడా ప్రతి ఒక్కరు చెప్పుకుంటూ ఉంటారు. అదేవిధంగా ఈ యొక్క పునుగుపిల్లి విసర్జించినటువంటి దాంట్లో కాఫీ తయారీలో ఉపయోగపడుతుందని చెప్పేసి కూడా ఎంతోమంది చెప్తుంటారు. అలాంటి పునుగుపిల్లి ఇక్కడ కనపడడం ద్వారా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ పునుగుపిల్లి కనపడడం కూడా చాలా రేర్ అనమాట. చాలా రేర్ అంటే రేర్గా కనపడుతుంటాయి. ఇక్కడ కనపడడం కూడా మన అటవీ ప్రాంతంలో ఈ యొక్క హార్స్లీ హిల్స్ అటవీ ప్రాంతంలో కనపడడం చాలా శుభసూచకంగా ప్రజలందరూ కూడా భావిస్తున్నారు.